హాయ్ గైస్. ఎప్పుడైనా మనకి ఇంటర్వ్యూలో రివర్స్ అన్ అర్రే అని అడిగినప్పుడు జనరల్గా వాడు ఒక అర్రే ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్రే వచ్చేసి మనకి ఏఆర్ఆర్ అనే ఒక వేరియబుల్లో ఈ అర్రే ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అర్రేని రివర్స్ చేయాలంటే ఏం చేస్తారు? మ్యాక్సిమం బ్రూట్ ఫోర్స్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంకొక అర్రే తీసుకుంటారు, ఏఆర్ఆర్1 అని తీసుకొని ఒక ఎంటీ అర్రే ఫిక్స్ చేసి దాంట్లోకి దీన్ని రివర్స్లో ఐట్రేట్ చేసి ఈ అర్రేని రివర్స్లో ఐట్రేట్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఫర్ ఐ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఐ మైనస్ ఇలా పెట్టేసి అవుతుందంటే ఆ కొత్త అర్రేలో ఈ యొక్క వాల్యూస్ ఇక్కడ నుంచి ఈ విధంగా 5 4 3 2 1 అని దీనిలోకి మనకైతే అసైన్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మన కొత్త అర్రే యొక్క వాల్యూస్ ప్రింట్ చేస్తాం. సో ఇది మీకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. మీరు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇలాగే ఆలోచిస్తారు, కానీ ఇలా చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ప్రాబ్లం అవుతుంది. వాడు ఖచ్చితంగా ఆప్టిమల్ అప్రోచ్ అడుగుతాడు. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మెథడ్లో మనం ఎందుకు దీన్ని బ్రూట్ ఫోర్స్ అంటున్నామంటే, ఓకే ఇదైతే బిగ్ ఆఫ్ ఎన్లోనే అయిపోతుంది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్నే, ఎందుకంటే ఎన్ టైమ్స్ మనం ఐట్రేట్ చేస్తున్నాం. వెనకాల నుంచి ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఎన్ టైమ్స్, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం ఈ లూప్ అనేది ఐట్రేట్ అవుతుంది. ఓకే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓకే. బట్ దీన్ని బ్రూట్ ఫోర్స్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ మీరు ఇంకొక కొత్త అర్రే తీసుకొని దాంట్లోకి మీరు అసైన్ చేస్తున్నారు దీన్ని లాస్ట్ నుంచి ఐట్రేట్ చేసి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇది అనేది ఎక్స్ట్రా స్పేస్. మీరు ఓన్లీ టైం కాంప్లెక్సిటీయే కాదు, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ అనేది ఇది ఎక్స్ట్రా స్పేస్ ఎంత తీసుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు ఇది కూడా బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, ఎందుకంటే ఇంత ఏదైతే ఈ సైజు ఉందో ఈ అర్రే సైజు అంతే సైజులో మనం ఈ అర్రేని మనం ఇన్స్లైజ్ చేస్తాం కాబట్టి ఆ సైజ్ స్పేస్ దీనికి అలొకేట్ అవుతుంది ఏఆర్ఆర్1 అనే అర్రేకి. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది. ఈ కొత్త స్పేస్ కాంప్లెక్సిటీ లేకుండా మనం ఎప్పుడైతే చేసామంటే అది ఆప్టిమైజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలంటే, ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది లేకుండా ఓన్లీ ఈ బిగ్ ఆఫ్ ఎన్తోనే మనకు వచ్చిన అర్రేని మనము రివర్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం 2 పాయింటర్ అప్రోచ్ అనేది వాడాలండి. 2 పాయింటర్ అప్రోచ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మన లాజిక్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ముందుగా ఇక్కడ ఒక పాయింటర్ తీసుకుంటాం, అంటే అర్రే ఫస్ట్ ఇండెక్స్ పాయింటరు, అర్రే లాస్ట్ ఇండెక్స్లో ఒక పాయింటరు. సో నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ అనుకుంటున్నాను, లెఫ్ట్ ఈక్వల్ టు 0 అండ్ రైట్ ఈక్వల్ టు ఈ లాస్ట్ పాయింటర్ వచ్చేసి ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1, ఎందుకంటే మనకి ఇండెక్స్ 0 1 2 3 4 ఉంటుంది. సో ఇక్కడ 4 అంటే ఈ లెంత్ అనేది 5 ఉంటుంది. ఈ 5 - 1 చేస్తూనే ఈ లాస్ట్ ఇండెక్స్ వస్తుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఇలా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు మన లాజిక్ ఏంటంటే, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ని జస్ట్ స్వాప్ చేద్దాం. స్వాప్ చేస్తే ఏమవుతుంది, 5 1 అవుతాయి. మళ్ళీ ఈ సెకండ్ ఎలిమెంట్ని ఈ లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ని స్వాప్ చేద్దాం, ఏమవుతుంది 4 2. ఈ 3ని ఇంకేం చేయం, ఒకటే ఉంది కాబట్టి అలాగే రాసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది, ఇది రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే, వాడిచ్చిన అర్రేలోనే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్, ఇలా జస్ట్ స్వాపింగ్ అది కూడా ఓన్లీ n/2 టైమ్స్లో అయిపోతుంది. n/2 అని ఎందుకన్నా అంటే, ఒకటేసారి అది ఇది రెండింటినీ చేసేస్తుంది. అంటే ఒక్కటేసారి ఒక్క ఐట్రేషన్లో మనకి రెండు ఎలిమెంట్స్ మనకి కరెక్ట్ పొజిషన్లోకి వస్తున్నాయి. 5 1 4 2 అండ్ 3 అలాగే ఉంటుంది. సో మనకి జస్ట్ n/2 టైం కాంప్లెక్సిటీతోనే అవుతుంది. ఇదన్నమాట ఎక్స్పెక్ట్ చేసేది మనకి ఇంటర్వ్యూయర్ వచ్చేసి. దీనికి కోడ్ ఎలా అంటే, ఒక వైల్ లూప్ తీసుకుంటాం, లెఫ్ట్ లెస్ దాన్ రైట్ ఉన్నంత వరకు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ ఉంది, ఈడ దాకా వచ్చింది, రైట్ ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇది దాటి ఇంకా ముందుకు వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, అప్పుడు లెఫ్ట్
ఈక్వల్ టు రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ ఇక్కడే ఉంది, రైట్ ఇక్కడే ఉంది, అంటే 3 దగ్గర ఉన్నాయి 2. సో ఇప్పుడు 3ని స్వాప్ చేయాల్సిన అవసరం మనకి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఎలిమెంట్స్ కాకుండా మన దగ్గర 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. 4, 5, 6. ఫస్ట్ ఇది స్వాప్, నెక్స్ట్ ఇది స్వాప్, నెక్స్ట్ ఇది స్వాప్. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళింది అనుకుందాం, రైట్ అనేది ఇంకా ఎనికి వచ్చింది అనుకుందాం ఒకటేసారి. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, రైట్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు అంటే లెఫ్ట్ రైట్ని దాటిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని స్వాప్ చేయకూడదు, ఇంకాడికి ఆపేయాలి. సో అందుకోసం మనం ఈ కండిషన్ తీసుకొని ఉంటాం, ఎందుకంటే అప్పటికే అయిపోయి ఉంటుంది స్వాపింగ్, మనకి ఇంకా ఫర్దర్గా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కండిషన్ తీసుకొని జస్ట్ ఏం లేదు, వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ జస్ట్ స్వాప్ ARR of left with ARR of right. యాక్చువల్గా నేను ఇది జావాలో అని పర్టికులర్గా చెప్పట్లేదు, ఎక్కడైనా కూడా మీరు వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అర్థమయ్యే విధంగా నేను స్వాప్ అని అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీరు టెంప్ వేరియబుల్ తీసుకొని స్వాప్ చేసుకోండి, మీకు తెలుసు కదా స్వాప్ ఎలా చేయాలనేది. సో దానికి కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆటోమేటెడ్ కోడ్ ఇవన్నీ కూడా, అది కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా ఇంటర్వ్యూలో. సో ఇదన్నమాట, జస్ట్ అలా స్వాప్ అయిపోతాయి. సో స్వాప్ చేసిన తర్వాత ఏం లేదు, ప్రతిసారి మనం ఈ లెఫ్ట్ అనేది మనం ఇంక్రిమెంట్ చేయాలి అండ్ రైట్ అనేది డిక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రతిసారి ఇది ముందుకి ఇది వెనక్కి రావాలి, అప్పుడే ఇవి అవుతాయి. మళ్ళీ ఇది ముందుకి ఇది వెనక్కి రావాలి, అప్పుడే ఇది స్వాప్ అవుతాయి. సో దీనికోసం ఈ 2 కూడా పెట్టాలి. సో ఇప్పుడు వైల్ లూప్లో మనకి టోటల్గా స్వాపింగ్ ప్లస్ ఇదొక లెఫ్ట్ ఇదొక రైట్, లెఫ్ట్ ప్లస్ ప్లస్ రైట్ మైనస్ మైనస్, ఈ 2 చేసేసి అర్రే ప్రింట్ చేసేస్తే సరిపోద్ది, అంతే. థ్యాంక్ యూ.